ఏంటి అలా చూస్తున్నావు? ఆడదాని వైపై బతికిపోయావే. చూడు, నన్ను రెచ్చగొట్టొద్దు, వదిలేయ్. రెచ్చగొడితే ఏం చేస్తావు? ఏం చేయగలవు? నువ్వు చూసుకుంటావని ఆ తండ్రి అన్ని రోజులు చెప్పులు ఎరగల నీ స్టేషన్ చుట్టూ కుక్కలా తిరిగాడు. ఏం చూసుకున్నావు? నీ బెదిరింపులు నా దగ్గర సాగు. ఇంకా ఇక్కడే ఉంటే ఒక లేడీ ఇన్స్పెక్టర్ మీద చెయ్యెత్తినందుకు నేను బొక్కలో వేయించగలను. జాగ్రత్త. నీ డ్యూటీ నువ్వు మర్చిపోయావు కాబట్టి నేను చేస్తున్నాను. వీలైతే మిగిలిన కేసులైనా సరిగ్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయి. లేదంటే గాజులు తొడుకొని ఇంట్లో కూర్చో. చూడు కిరణ్, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో, నా లెవెల్ ఏంటో నీకు తెలియకుండా మాట్లాడుతున్నావు. నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడే నిన్ను ఉద్యోగంలో నుంచి పీకించగలను. కానీ నా లెవెల్ ఏంటో నువ్వు చూడాలిగా. చూపిస్తా. ఇప్పటిదాకా చూపించి నిజాలు ఇక పోయిగా ముంగల చూసుకుంటా నడువు. ఎల్లంకల పడితే మూతిపాలు మొత్తం రాలుతాయి. పెద్ద వచ్చిండదో చూపినింకే. అరే మీరు లైట్ తీసుకోండి మేడం. నేను ముందుగానే చెప్పినా కదా, గాడు గలీజ్ గాడు ఏదో ఒకరోజు లొల్లి పెట్టుకుంటాడని చెప్పి. నువ్వు చెప్పింది నిజమే సీను. కానీ వాడు గొడవ చేయాలని అనుకుంటే మనం ఎంక్వైరీ స్టార్ట్ చేయగానే చెయ్యాలి కదా. ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇప్పుడెందుకు వచ్చినట్టు? అంటే మీ డౌట్ నాకు సమాజ్ కాలేదు మేడం. ఇప్పటి వరకు నాకు ఒక్కడి మీద డౌట్ ఉంది. అంటే గా క్యాంటీన్ ఓనర్ గాడే కదా? అవును. కానీ క్యాంటీన్లో అమ్మాయి బ్యాగ్ దొరకడం, పని వాళ్ళెవరూ నాకు తెలీదు అనడం ఖచ్చితంగా వాడికి తెలుసుంటుందని నా అనుమానం మాత్రమే. కానీ ఇప్పుడు ఈ కేసులో ఇద్దరు సస్పెక్ట్స్ ఉన్నారు. ఒకటి ఈ ఎస్ఐ, 2 క్యాంటీన్ ఓనర్ సంతోష్. మళ్ళా మనం వీళ్ళందరినీ అరెస్ట్ చేసి మన స్టైల్లో ఎంక్వైరీ చేయొచ్చు కదా మేడం. అదంత ఈజీ కాదు. అందులోనూ వీడి పోలీస్. వీడిని అరెస్ట్ చేయాలంటే బలమైన ఆధారాలు ఉండాలి. రెండో వాడు క్రిమినల్ లాయర్ తమ్ముడు. మనం అరెస్ట్ వారెంట్తో ఇంటికెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చే లోపు వాడి అన్ని స్టేషన్స్లో బెయిల్ పేపర్స్తో రెడీగా ఉంటాడు. సో మనకి పక్కా ప్రూఫ్స్ కావాలి. వాళ్ళిద్దరి మీద నిఘా పెట్టండి. ఏదో ఒక క్లూ ఖచ్చితంగా దొరుకుతుంది. ఓకే మేడం. శుభా, ఇవాళ తాడే పెడు తేలిపోవలసింది. నా తమ్ముడికి ఏం తక్కువని ఆడితో పెళ్లి కొప్పుకోవటలేదు. అది నాకు తెలియాలి. అప్పటి వరకు నీకు పేపర్ లేదు, పచ్చి మంచినీరు కూడా లేవు. ఒసేయ్, నీకు తెలియాలంటే నాకు శిక్ష అంటే నువ్వే టెంట్ వేసుకుని బయట కూర్చో. అదొచ్చి చెప్పుద్ది. నేను కొంచెం తేడా. నాకిక్కడ కాలిందనుకో, నీ కడుపు మార్చేస్తా. ఇవాళ విషయం తేలవలసిందే. అప్పటి వరకు నువ్వు పస్తులు ఉండవలసిందే. నువ్వు కొంచెం తేడా కాదే, చాలా తేడా. అదిగో అమ్మడు వచ్చేస్తుందిగా, అమ్మని అడుగు. ఆగో రాయలాగా. ఏంటి? ఇవాళ మ్యాటర్ తేలిపోవలసిందే. ఏం మ్యాటర్? అరే తమ్ముడు, ఇలా రారా. అరే తమ్ముడు, రాయిలాగా. మా తమ్ముడు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు నాకు తెలియాల. వీడినా అస్సలు చేసుకోను. బుద్ధిగా ఊరేళ్ళు ఏదో పని చేసుకోమను. ఏ ఎందుకు చేసుకోవా? ఆడికే తక్కువ, బుర్ర తక్కువ అని బాగా అవమానిస్తున్నావు. నువ్వు ఇలా అంటావని తెలిసే ఆడికి బాగా ట్రైనింగ్ ఇచ్చి మరి తీసుకొచ్చాను. ట్రైనింగ్ దేనికి? నువ్వేం అడుగుతావు అది అడుగు. ఆడికి తెలియదు అంటూ ఏది లేదు. ఏంటి అడిగి తెలిసింది? తొడగొట్టడం, అది వాస్తే జంటు బాంబు రాసుకోవటం. ఎరా అదేగా నీకు తెలిసింది? నువ్వు అడుగు. నేను అడుగుతాను కదా. పెళ్లి కావాలంటాడుగా. అరే, భార్యాభర్త రిలేషన్షిప్ ఎలా ఉండాలో చెప్పరా. ఏ రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి లైక్ ఫిష్ ఇన్ వాటర్, బట్ నాట్ లైక్ ఏ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. గ్లామర్ తప్పుంటే క్షమించు, అసలు అర్థమే లేదంటే మన్నించు. బావా, అర్థం కాకపోతే నీ కర్మ. రేయ్, తమ్ముడు ఇరగా తీసావు కదరా, అద్దె లెక్క. అబ్బో, చూసారుగా, ఇంకేం అడుగుతారో అడుక్కోండి. ఎరా పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? అసలు భార్యని ఎలా చూసుకోవాలో తెలుసా నీకు? ఒక్క మాట ఊ అని చెప్పు చిట్టే. కష్టం మన కాంపౌండ్ వాళ్ళు దాటి రాకుండా చూసుకుంటాను.
అబ్బా దెమ్మ తిరిగిందా? ఎంతకంటే గొప్పగా ఎవరు చూసుకుంటారు? నువ్వు లేకుండా నేను ఉండలేను చిట్టి. వీలైతే ఒప్పుకో, లేకపోతే ఇంకోసారి ఆలోచించు. కానీ నా ప్రేమను మాత్రం గుర్తించు. యదవ సినిమా గోల మీరును. రేయ్, అది చేసేది పోలీస్ జాబరా? దాన్ని చేసుకుని ఎలా మేనేజ్ చేస్తావు? అసలు పోలీస్ అంటే ఏంటో తెలుసా నీకు? కనిపించిన 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే ఆ కనిపించిన 4వ సింహమే నా చిట్టి పోలీస్. అబ్బా, వీడు మళ్ళీ మళ్ళీ అదే సినిమా డైలాగులు చెప్తున్నాడు. ఏమా రోజు కూర్చోబెట్టి సినిమాలు చూపిస్తున్నావా ఏంటి? చిచ్చి. ఒరేయ్, జీవితం అంటే సినిమా డైలాగ్ చెప్పడం కాదురా. అసలు పెళ్లి ఎలా చేస్తారో తెలుసా నీకు? పెళ్ళంటే పందిళ్ళు, సందిళ్ళు, తప్పట్లు, చప్పట్లు, తాళాలు, తాళాలు, తలంబ్రాలు, 3 ముళ్ళు, 7 అడుగులు, మొత్తం కలిస్తే 100 యదవ గోల మీరు. ఛే! ఒరేయ్, మీరు ఈ పాట పాడినందుకు నా చిన్న కూతురు ఊళ్ళో ఉంటే మీ తిత్తి తీసేది. మీరు అడిగిన ప్రతిదానికి ఆన్సర్ చెప్పాడు కాదేటి? ఇప్పుడేంటి అలా అంటారు? చూడమ్మా, వాడికి సినిమాలు చూపించడం మానేసి ఊరెళ్ళి ఏదైనా ఉపయోగపడే పని చేసుకోమని చెప్పు. నేను ఊరెళ్తే నీతో నా చిట్టి. ఛీ, నేను వెళ్తున్నా. నువ్వు రా తమ్ముడు. ఎక్కడికే? తినండి బాగా. వీడిని పంపించే మార్గం తెలియట్లేదే. ఎట్టా వెళ్తాడు వీడు? చెప్తా, వీడిని వదిలిపెట్టను. వీడిని పంపించే వరకు నిద్రపోను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. పొద్దున్నుంచి సంతోష్నే ఫాలో చేస్తున్నాను మేడం. వాడు చాలా కంత్రిగాడు మేడం. వాడు ఉండటానికి అన్నా వదులతో ఉంటున్నాడే కానీ పర్సనల్గా ఇంకో రూమ్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు మేడం. ఇప్పటిదాకా ఒక్క రూమ్లో కూడా నెలకంటే ఎక్కువ లేడు మేడం. ర్యాండమ్గా రూమ్స్ మారుస్తూనే ఉన్నాడు. వాడి క్యాంటీన్ బిజినెసే కాకుండా ఇంకేదో చేస్తున్నాడని నా అనుమానం మేడం. వాడేం చేస్తాడో వాడి కథ ఏంటో మనమే తేల్చాలి. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ఐ గారు ఇంటి దగ్గర, స్టేషన్ దగ్గర చుట్టుపక్కల ఎంక్వైరీ చేశాం మేడం. అనుమానించదగ్గ ఇన్ఫర్మేషన్ ఏం లేదు మేడం. మేడం, పోస్ట్ మార్టం రిపోర్ట్. ఏమైంది మేడం? అది పల్లవి డెడ్ బాడీ కాదు. గదేంది? గా డెడ్ బాడీ మీద దొరికిన ఆర్నమెంట్స్ గా పిల్లయ్య అని చెప్పి లైన్ చెప్పిండు కదా. అవును, కానీ లాకెట్ మాత్రమే పల్లవిది, డెడ్ బాడీ కాదు. అంటే మనల్ని ఎవరో మిస్లీడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఖచ్చితంగా ఇందులో పోలీస్ హ్యాండ్ ఉంది. లేదంటే డెడ్ బాడీ ఆనవాళ్లపై పల్లవి లాకెట్ని ఎలా పెట్టగలరు? బరాబర్ చెప్పారు మేడం. కానీ గా లఫ్ట్ గాడు ఎవడో మనకి ఎట్లా తెలవాలి? నా అనుమానం అయితే ఇది ఆ ఎస్ఐ చేసిన పనే. బట్ నిజాలు ఎంక్వైరీలో తేల్తాయి.
ప్లీజ్ మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. మీకు దండం పెడతాను. వద్దు వద్దు అంటే వదిలేసేవాడిని అయితే ఎప్పుడో వదిలేసేవాడిని కదే. ప్లీజ్, నా వల్ల కాదు, నేను భరించలేను. నా వల్ల కాదు, నన్ను వదిలేయండి. మీకు దండం పెడతాను. భరించాలి. నీకు బాధున్నా లేకపోయినా భరించాలి. ఎందుకంటే నువ్వు నా బానిసపి. అర్థమైందా? బాసు, ఆలస్యం ఎందుకు చెప్పు? బయట చాలా పనులున్నాయి. నువ్వు నీ పని కానిస్తే నేను నా పని కానిస్తా. వద్దురా, నాకు నొప్పిగా ఉందిరా. ప్లీజ్ రా, భరించలేకపోతున్నాను రా. నన్ను వదిలేయండి రా. ప్లీజ్ రా. వద్దురా, నేను భరించలేకపోతున్నాను రా. నన్ను వదిలేయండి రా. మీకు దండం పెడతాను రా. నేను భరించలేకపోతున్నాను. వద్దు, వద్దు, ప్లీజ్. నన్ను వదిలేయండి సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. నన్ను వదిలేయండి సార్. అయితే నువ్వు రాజేష్ ఇంట్లో పని చేస్తావు అనమాట. అవును సార్. నీ పేరేంది? గంగమ్మ సార్. అచ్చా, ఏ ఊరు? జనగాం సార్. ఏంది జనగామా? మా ఊరు పక్కనే, ఇక్కడికి దగ్గరనే కదా. జర పొద్దుగాలనే వచ్చి పని చేసుకొని మళ్ళీ పోవచ్చు కదా. అన్న, ఆమె పొద్దున పోయి సాయంత్రం వస్తే మనకెందుకు? 2 రోజులు ఆగొస్తే మనకెందుకు? 10 రోజులు ఆగొస్తే మనకెందుకు? చూప్రే మోటే. ఏమ్రా గోపాల్, ఈ మధ్య నీకు చాలా ఎక్కువైతుంది రో. నిన్ను చక్కగా చేస్తారా భయ్? చక్కగా చేసుడే కాదు, నేను సన్న కూడా చేస్తారా భయ్? అగో, ఏంది నువ్వు కూడా నవ్వబడతావా? ఏదో పక్క పక్క ఊరు కదా అని చెప్పి సోపా చేద్దాం అనుకుంటే నువ్వు నా మీద నవ్వుతావా? నేను అవ్వలేదు సార్. సరేలే గాని నీకో ముచ్చట చెప్తా, మంచిగిను. చెప్పండి సార్. ఇప్పుడు మేడం రాగానే నిన్ను గామె రూమ్ లోకి తీసుకుపోతుంది. గాడ ఒక కుర్చీ ఉంటది. గా కుర్చీకి 4 కాళ్ళు ఉంటాయి. నీకెన్నున్నాయి? 2 సార్. మంచిగా చెప్పినావు చూడు. ఇప్పుడు నిన్ను దొలకపోయి గా కుర్చీలో కూర్చోబెడుతుంది. గప్పుడు ఎన్ని కాళ్ళు ఉంటాయి? 6 సార్. ఏంది దిమాగ్లో ఇట్లా పురుగు తిరుగుతుందా ఇట్లా? గా కుర్చీ మీద కూర్చోబెడితే గా కుర్చీకున్న 4 కాళ్ళు కూడా లెక్క పెట్టుకుంటావా? గప్పుడు కూడా 2 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 2 సార్. నువ్వు కూర్చుంటావు కదా, గప్పుడు చూడాలి మేడం నీ దగ్గరకు వచ్చి లాఠీ తీసుకొని రఠారం. గదేంది నీ ముఖమంతా ఎర్రబడుతుంది? భయం అవుతుంది సార్. గట్లానా? ఏ భయం ఎందుకు గంగమ్మ? సరేలే, గా తర్వాత ఏమైతుందంటే మా మేడం ప్రశ్నలు అడుగుతా ఉంటది. నువ్వు తెలిసినట్టు జవాబు చెప్పాలి. చెప్పుడు జర్ర ఆలస్యం చేసినావు అనుకో, గామెకి ఇట్లా కట్టద్దుకొని నీ బొక్కలు సూరా 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 చేస్తుంది. మేడం వచ్చిండ్రు. నమస్తే మేడం. ఈవిడేనా పని మనిషి? ఆహో మేడం. అరే మేడం వచ్చేసింది. ఈ లేడీస్ ఇంటరాగేషన్ లా మనం ఉండొద్దు. చాయ్ తాగుదాం పాండ్రా బై. ఇగో మేడం, జర చాయ్కి పైసలు ఇస్తావా? అరే నడరా బై, చెప్పినా ఏదని చెప్పి. కృష్ణవేణి మేడం, ఈవిని నా రూమ్ లోకి పంపించు. అమ్మా, నీకు దండం పెడతానమ్మా, నన్ను కొట్టొద్దమ్మా. మీరు ఏది అడిగితే చెప్తానమ్మా. నన్ను రూమ్ లోకి తీసుకెళ్ళొద్దమ్మా. సరే పైకిలే. ఆ రూమ్ లోకి వద్దులే గాని ఇక్కడే చెప్పు, ఎప్పటి నుంచి పనిచేస్తున్నా ఇంట్లో? 2 నెలల నుంచి అమ్మా. నువ్వు వెళ్ళిన తర్వాత ఎవరైనా అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లడం గాని తీసుకురావడం గాని చూసావా? లేదు మేడం. నీకు సంతోష్ తెలుసా? మా అయ్యగారి తమ్ముడే కదా మేడం. తెలుసు మేడం. అతను అక్కడే ఉంటాడా? లేదు మేడం.
తినడానికి మాత్రమే ఇంటికి వస్తాడు. భోజనం అవగానే వెళ్ళిపోతాడు. సంతోష్తో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు? తమ్ముడంటే ప్రాణం అమ్మా ఆయనకు. ఎంత ప్రాణం అంటే ఒక్క మాట కూడా తిరిగి ఎదురు చెప్పరు. వాళ్ళిద్దరూ ఎవరైనా అమ్మాయి గురించి మాట్లాడుకోవడం విన్నావా? లేదు మేడం, వాళ్ళు ఎప్పుడూ అట్లాంటివి మాట్లాడుకోవడం నేను వినలేదు. పోనీ నిన్ను పనికి రావద్దని ఎప్పుడైనా చెప్పారా? అలా ఎప్పుడు చెప్పలేదు మేడం. ఒకవేళ నువ్వు పనికి వెళ్ళకపోతే ఎవరిని పంపిస్తావు? మా సెల్లెల్ని పంపిస్తానమ్మా. కృష్ణవేణి మేడం, నేను చెప్పేంత వరకు ఇవిని ఇక్కడే ఉంచండి. ఓకే మేడం. తీసుకెళ్ళు. బాగా సంపాదించాడు వెధవ. నిజానికి విలువెంతో తెలియదు గాని అబద్ధాలకి కోట్ల విలువ అని వీడి కొంపని చూస్తే తెలుస్తుంది. అది కాదు రామస్వామి గారు, హోమ్ మినిస్టర్ గారు చెప్పారు కదా అని నేను ఫీజు తగ్గించుకోలేనుగా. నేను గంటకి 25,000 తీసుకుంటాను. అది మీకు బాధేస్తుంది. ఏంటి గంటకి 40,000 ఇస్తారా? ఓకే ఓకే, వెల్కమ్. వచ్చేయండి వచ్చేయండి. చూడండి, మీ అబ్బాయి మర్డర్ కేసు ఈ రోజుతో క్లోజ్ అయిపోయింది అనుకోండి. బై ద బై, మధ్యాహ్నం ఆఫీస్కి వచ్చి కలవండి. ఓకే ఓకే. సార్ సార్, ఎవరమ్మా నువ్వు? మళ్ళీ సెల్లునండి. మా అక్కకి పానం బాగోపోతాను నన్ను పనిలోకి పంపిందయ్యా. వంటగది ఆడందయ్యా. అదే వంటగది. అలాగేనయ్యా. ఆగు, మళ్ళీ వంట మనిషి కాదే. నువ్వేంటి వచ్చి రాగానే వంటగది ఎక్కడా అని అడుగుతున్నావు? అది కాదయ్యా, మీకు ఈ టైంకి కాపీ ఇయ్యాలని చెప్పిందయ్యా, అందుకని. సరే వెళ్ళు. ఓకేనండి. కాఫీ పట్రా. వస్తున్నానయ్యా. అయ్యా కాపీ. నీకు మల్లికి అసలు పోలికే లేదు. పోలికలు దేముందిలయ్యా, అది మా నాన్న పోలిక. పప్పు మాడిపోతుంది బాబు, వస్తాను. అన్నయ్య, నేను క్యాంటీన్కి వెళ్తున్నాను. ఒరే ఆగరా,
ఎరా నువ్వు మారవా? నీ కోసం ఎన్ని కేసులు వాదించాడ్రా? ఇవే కేసులు బయట వాదించుంటే కోట్లు సంపాదించేవాడ్రా. అదేంటనే అలా మాట్లాడతావు? నేనేమన్నా దొంగతనాలు చేస్తున్నానా, మర్డర్లు చేస్తున్నానా? ఏదో వయసులో ఉన్నాను. ఈ మాత్రం అమ్మాయిలతో ఎంజాయ్మెంట్ లేకపోతే లైఫ్లో థ్రిల్లే ఉంటుందన్నయ్య.